వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు దళిత మేధావులు ప్రజాప్రతినిధుల ర్యాలీ. నీలిరంగు జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎంతో కృషి. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నవ్యాంధ్ర రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వెంకటయ్య. ప్రజల అవసరాలు హక్కులను తెలిపిన గొప్ప నాయకుడు అంబేద్కర్. సేవలను కొనియాడిన దిండి అంబేద్కర్ కమిటీ సభ్యుడు శ్రీను. వివాహేతర సంబంధమనే అనుమానం. నెల్లూరు జిల్లాలో భార్యను హతమార్చిన కసాయి. ఇక డీటెయిల్స్ చూస్తే, హైదరాబాద్ లో నిర్మించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణ వేడుకలకు సూర్యాపేట నియోజకవర్గం నుండి దళిత మేధావులు ప్రజాప్రతినిధుల బృందం తరలి వెళ్లింది. మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో జనప్రవాహ ర్యాలీని నీలిరంగు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మున్సిపల్ కమిషనర్ రామానుజరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎంతో కృషి చేస్తోందని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నవ్యాంధ్ర రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మేకల వెంకటయ్య అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వతంత్ర పోరులో అంబేద్కర్ కృషి ఎంతో ఉందని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఫలితంగా రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కాయని కొనియాడారు. యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆనంద్ బాబు, శోభారాణి, రత్నరాజు, హరి, మేకల రవి, ప్రదీప్, మైకేల్, రాజ్ కుమార్, శాస్త్రి, లక్ష్మయ్య పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో, జిల్లా ఆసుపత్రి పొద్దుటూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ సందర్భంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి వెంకటన్న గారు ఈరోజు హాస్పిటల్ రోగులకు బ్రెడ్, పండ్లు పంపడం చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ సందర్భంగా వాళ్ళు అంబేద్కర్ జయంతిని స్మరించుకొని ఆసుపత్రిలో రోగులకు వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అన్నమాట. బిఆర్ అంబేద్కర్ జయంతి ఆయన మిగతా హక్కులకే కాకుండా భారత రాజ్యాంగం రచించిన వ్యక్తి. మన భారతదేశంలో రాజ్యాంగం అతి పెద్ద రాజ్యాంగం, గొప్ప రాజ్యాంగం ప్రపంచంలోనే. అటువంటి రాజ్యాంగం రచించిన వ్యక్తి గొప్ప మేధావి, జ్ఞాని అయిన ఆయనకి జయంతిని స్మరించుకొని ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వారు సంయుక్త కార్యదర్శి వెంకటన్న గారు వాళ్ళ ఆధ్వర్యంలో రోగులకు, ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ కంప్లీట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మేము ఇలాంటి ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాల్సి ప్రోత్సహిస్తూ వాళ్ళు మేము అభినందిస్తూ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో మేకల వెంకటన్న గారు రోగుల కొరకు బెడ్లు, పండ్లు పంపిణీ చేయడం జరిగినది. మన సూపరింటెండెంట్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు ఎంతో పాటుపడిన వ్యక్తి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా సమన్వయం కల్పించిన వ్యక్తి. ఆ మహానుభావుని
జయంతి వేడుకలు ఈరోజు జరుపుకుంటున్నందుకు మనకు చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు మరి 132వ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రొద్దుటూరు వెంకన్న గారి ఆధ్వర్యంలో మరి ఇంటర్నేషనల్ రైట్స్ ఉమెన్స్ ఫౌండేషన్ వారు పేషెంట్లకి మరి పండ్లు పంచే కార్యక్రమం నిమిత్తమే చేరవచ్చారు. నిజానికి ఒక చిన్న గ్రూపు మరి మన భారత రాజ్యాంగ నిర్మాణకర్తను జ్ఞాపకం చేసుకోవడం అనేది సంతోషమే. కానీ ఇలాంటి కార్యక్రమం ఇంత భారతదేశ మరి రాజ్యాంగ నిర్మాణకర్త మరి ఈరోజు మనం ఇంతటి క్రమశిక్షణలో మరి మన దేశాన్ని నడుపుకుంటున్నాము అనేటువంటి ఆ వ్యక్తిని మరి దేశ నాయకులు ఇంకా ఘనంగా జరిగితే బాగుంటుంది. కానీ దేశ నాయకులు ఈ విషయం గమనించి మరి ఇంకా ఎక్కువగా ఆయన గురించినటువంటి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించి ప్రజల అవసరాలు హక్కులను తెలిపిన గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నల్గొండ జిల్లా దిండి అంబేద్కర్ కమిటీ సభ్యుడు శ్రీను అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దిండి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఏ వర్గానికో కులానికో సొంతం కాదని ఆయన అందరివాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐడి సైదులు, సర్పంచ్ మేకల సాయమ్మ, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బొల్లె శైలేష్, ఎంపీటీసీ రాధికా కృష్ణ, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు మాధువని శ్రీనివాస్ గౌడ్, బీజేపీ దేవరకొండ అసెంబ్లీ కన్వీనర్ అమనగంటి కృష్ణ, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ దిండి మండల అధ్యక్షుడు పాతుకుల మల్లేష్, ఉపాధ్యక్షుడు ఔట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. జరుపుకోవడం జరిగింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా, సంవత్సరాలు ఎన్ని గడిచిపోతున్నా కూడా దళితుల యొక్క జీవితాలు మారడం లేదు. ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు దళితుల యొక్క జీవితాలు ఈ రకంగా కాదు, ఇంకా ఎంతో ఉన్నతంగా ఉంటాయనుకొని పోరాటం చేసిండు. నేను చదువుకున్న వ్యక్తిని నేను ఒక్కనే కష్టపడితేనే ఇంత అయింది. నా తర్వాత చదువుకుంటున్న వ్యక్తులు అందరూ దేశం కోసం లేదా జాతి కోసం పోరాడితే వీళ్ళ జీవితాలు ఎంతో బాగుపడతాయని చెప్పేసి ఎంతో కలగన్నాడు. కానీ ఈ రోజున చదువుకున్న వ్యక్తులు కానీ తర్వాత సమాజంలో ముందున్న వ్యక్తులు కానీ దళిత అభ్యున్నతి కోసం ఎవరు పాటు పడడం లేదు. ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. ప్రభుత్వాలు కూడా అదే విధంగా ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా దళితుల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులను ఏవి కూడా సక్రమంగా ఖర్చు పెట్టడం లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చూసుకున్నా, రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నా పేరుకు మాత్రమే బీసీ సబ్ప్లాన్ అని కానీ ఎస్సీ సబ్ప్లాన్ అని నిధులు కేటాయిస్తున్నారు. కానీ వాటిని సక్రమంగా ఎక్కడ కూడా ఖర్చు పెడుతున్నట్టుగా ఏమీ అనిపించడం లేదు. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని మనందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల కోసం పునరంకితం కావాలి. ఈరోజు ఐక్యరాజ్య సమితి కానీ లేకపోతే బ్రిటన్ పార్లమెంట్ కానీ అమెరికన్ పార్లమెంట్ కూడా అందరూ కూడా బిఆర్ అంబేద్కర్ గారిని ప్రపంచంలో అత్యున్నతమైన మానవీయ విలువలు గల వ్యక్తి అని చెప్పేసి, తర్వాత కార్మికుల కోసం చట్టాలు రాసిన వ్యక్తిగా మరియు మహిళల కోసం చట్టాలు రాసిన వ్యక్తిగా అందరూ గుర్తిస్తున్నప్పటికీ మన భారతదేశంలో విగ్రహాల వరకు మాత్రమే పరిమితం అవుతారు. కానీ ఆ ఆశల కోసం ఎవరు వర్క్ చేయడం లేదు. కాబట్టి అందరికీ ప్రజాప్రతినిధులకు మరియు చదువుకున్న వ్యక్తులకు అధికారులకు ఈ సందర్భంగా మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే మనం అందరం కూడా మళ్ళొకసారి దళితుల అభ్యున్నతి కోసం అని చెప్పేసి పునరంకితం కావాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఈ అవకాశానికి ధన్యవాదాలు చేస్తున్నాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఆరవేడు గ్రామంలో చెల్లా లక్ష్మీదేవి అనే మహిళ హత్యకు గురయ్యింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భర్త చెల్లా మధు ఆమెను హత్య చేసినట్లు బంధువులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈరోజు సుమారు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆరవేడు ఎస్టీ కాలనీలో
ఒక మర్డర్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చి రిపోర్ట్ ఇస్తే దాని మేరకు ఇక్కడికి వచ్చి విజిట్ చేశాము. సీన్ని పరిశీలించిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళ భర్తే అమ్మాయిని గొంతు పీసుకి చంపేసినట్టుగా ఉంది. కేసు నమోదు చేశాము, దర్యాప్తు చేస్తున్నాము. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాయకలూరు నియోజకవర్గం మండవల్లి మండలం మండవల్లిలో ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం రాష్ట్ర నాయకుడు చేబోయిన వీర్రాజు, జెడ్పీటీసీ ముంగర విజయ నిర్మల మల్లికార్జున్, ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గా ప్రసాద్, సర్పంచ్ మెండా ఝాన్సీ సురేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ గుమ్మడి వెంకటేశ్వరరావు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బేతపూడి రాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి జై, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి జై. ఈరోజు మరి దళిత బహుజన ఆశాజ్యోతి నాయకుడు ఎమ్మెల్సీ అయినటువంటి గౌరవనీయులు మన జయమంగళ వెంకటరమణ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ మాట్లాడారు సార్, ఇక్కడికి వచ్చి మాట్లాడారు. లోబడే ఏది చేస్తే ఉంటుంది కనుక ఏ కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన రాసిన రాజ్యాంగమే. దానికి సంబంధించి ఆయనకి మరొకసారి అంతమంది ఉన్నత వర్గాల వాళ్ళు ఉన్న ఆ గౌరవం, మన భారత రాజ్యాంగాన్ని రాసిన గౌరవం ఆయనకి దక్కడం, మరొక యేసు ప్రభువులా మనం అందరం ఆయన్ని ప్రతి సంవత్సరం పూజించుకోవడం, వర్ధంతికి కూడా పూజించుకోవడం ఆనవాయితీగా మారింది. అది ఇంకా ముందుకెళ్ళి అదర్ క్యాస్టుల్లో కూడా విగ్రహాలు పెట్టుకోవాలి, ఎందుకంటే రాజ్యాంగం అందరికీ ఉపయోగం కాబట్టి. ఆ విధంగా ఫస్ట్గా నేనే మొదలు పెడదామని అనుకుంటున్నాను. అది ఈ సంవత్సరంలోనే సాధ్యం చేస్తాను. అది ఉన్నత వర్గాల వారి దగ్గర కూడా పెట్టించి ఏర్పాటు చేసే విధంగా అందరికీ సమానుడు అంబేద్కర్ అనే విధంగా తెలియజేస్తాను. ఆయన నమ్మకం కూడా, ఆయన కోరుకున్నది కూడా దళితులే కాదు, దళితులు కూడా అందరితో సమానంగా ఉండాలనే ఉద్దేశం కాబట్టి అందరికీ సమానులు అనే విధంగా తెలియజేసే విధంగా ఫస్ట్ ఉన్నత వర్గాలు ఉన్న చోట కూడా అంబేద్కర్ విగ్రహం మొట్టమొదటిగా పెట్టిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన సనత్ కుమార్ అనే వ్యక్తి బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జై భీమ్ టైటిల్తో సైకతా శిల్పం చెక్కారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పి అంటరానితనం నిర్మూలిస్తూ మనుషులంతా ఒకటే అని పోరాడిన యోధుడికి తన సైకత శిల్పం అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ వర్గానికో కులానికో సొంతం కాదని, ఆయన అందరి వాడని నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం కేతపల్లి మండలం తుంగతుర్తి సర్పంచ్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గ్రామంలోని బోరుగడ్డ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో గ్రామ ప్రజల సమక్షంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కీర్తి వెంకన్నగౌడ్, గ్రామ కార్యదర్శి, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
132వ జయంతి అంబేద్కర్ జయంతికి చేసినటువంటి గ్రామ ప్రజలకు మరియు వార్డు మెంబర్స్కి గ్రామ పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే దానికి కారణం మన అంబేద్కర్. అయితే ఆయన జీవితాన్ని అంతా కూడా మన కోసం దానం చేసి అహర్నిశలు కష్టపడి భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ నిర్మాణంలో భాగంగా భారతదేశాన్ని గణతంత్ర లౌకిక సామ్యవాద దేశంగా మన భారతదేశాన్ని నిర్మించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈయన మన భారత అతిపెద్ద రాజ్యాంగంగా చెప్పుకునే మన భారత రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి నిర్మించడం జరిగింది. ఈరోజు మహిళలకు ప్రత్యేకించి చెప్పాలంటే మహిళలు అన్ని రంగాల్లో, ఈ విద్యారంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, అంతరిక్షంలో అన్ని విధాలుగా అన్ని రంగాలలో కూడా ముందంజు ఉండడానికి మన అంబేద్కర్ ఎంతో కృషి చేయడం జరిగింది. మరియు అందరికీ కూడా సమన్యాయం జరగాలని తన జీవితాన్నంతా కూడా కుటుంబాన్ని పట్టించుకోకుండా కూడా తన అహర్నిశలు కష్టపడి మనకు ఈ రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. జీవించే హక్కు, ఆస్తి హక్కు, ఆడపిల్లలకు సమభాగంగా ఆస్తి హక్కు కూడా ఇవ్వాలనే నినాదాన్ని ఇక్కడ పార్లమెంటు నుంచి గ్రామ పంచాయతీ వరకు లేడీస్కు అన్ని విధాలుగా పర్సంటేజ్ని కల్పించి ఆడవారు బాగుపడితేనే విషయాలు తెలుసుకున్నట్లయితే అతన్ని మనం ప్రపంచ మేధావి అని చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచ మేధావి అనే మాట ఎందుకు చెప్తున్నామంటే మన అంబేద్కర్ గారు ఎకానమీ మీద రాసిన 140 పేజీల థీసిస్ మీద ఓన్లీ 1 పేజీ తీసుకొని అమర్త్య సేన్ గారు ఒక ఫ్యామిలీ వెల్ఫేర్ అనేది ఒక థీసిస్ చేయడం వల్ల అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అటువంటిది అంబేద్కర్ గారు 140 పేజీలు రాసిరు. మరి అట్లాంటిది అన్నప్పుడు అంబేద్కర్ గారికి ఎన్ని నోబెల్ ప్రైజ్లు ఇవ్వాలి? ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. అలా ఏంటంటే ప్రపంచాన్ని ఒక ఈక్వాలిటీ అనే ఒకే ఒక్క సూత్రాన్ని పట్టుకొని మన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. దేశంలో ఉన్న ప్రజలందరూ ఒకే విధంగా ఒకే ఆలోచనతోటి అందరూ సమానంగా బ్రతకాలని ఒకే ఒక సిద్ధాంతంతో ఆయన ఈ రాజ్యాంగాన్ని అందరి కోసం రాశారు. దాంట్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఉన్న మన డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న 6 మెంబర్స్ కూడా ఒక 2 చనిపోవడం, 2 సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో బీఎస్పీ నాయకుడు కందుకూరి ఉపేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా V3 న్యూస్ రిపోర్టర్ కృష్ణమూర్తి, మల్లెపంగు కోటయ్య హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కందుకూరు శ్రీను, కంపాటి రంజిత్, నాగయ్య, వెంకన్న, గణేష్, మహేష్, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చిలుకూరులో ఫోటో దిగుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి కోదాడ టౌన్ అధ్యక్షులు కందుకూరు ఉపేందర్ గారు, చిలుకూరు గ్రామ శాఖ అధ్యక్షులు కందుకూరు శ్రీనివాస్ గారిని అధ్యక్షులు మీరు వేయాలండి. మిత్రులారా, ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత వెలివాడల్లో వచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 132వ జయంతోత్సవానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, యువకులకు అందరికీ కూడా నా పేరు పేరున హృదయపూర్వక జైభీములు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈరోజు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి అనగానే అందరూ కూడా ఈ జయంతి కార్యక్రమాలు చేస్తున్నారు. కేవలము అంబేద్కర్ గారి జయంతులు చేయటం కాదు, అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు హైదరాబాద్లో నడిబొడ్డున 125 అడుగుల విగ్రహం కాదు మాకు కావాల్సింది. అంబేద్కర్ చెప్పినటువంటి అట్టడుగు వర్గాల్లో రాజ్యాధికారం మాకు కావాలి.
ఆ రాజ్యాధికారం కొరకు మనమంతా ఏకమై మనం పోరాడాల్సిన అవసరం ఉంది. అందుకోసమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు అంటారు, ఓటు అనే ఆయుధం ఉంది, ఆ ఆయుధం ద్వారా మీరు ఈ దేశానికి పాలకులు కండి అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు. వెళ్ళండి, వెళ్ళి మీ గోడలపై రాసుకోండి, రేపటి పాలకుల మేమే అని చెప్పి రాసుకోండి అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ ఆ ఓటు అనే ఆయుధాన్ని ఈరోజు మనము మీరుకో, బిర్యానీకో, క్వార్టర్లకో, సీసాలకో అమ్ముకొని ఈరోజు మనం నేటికి బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఇక్కడికి విచ్చేసినట్టు యువకులకి ఈ పార్టీ పుట్టింది కనుక ఆ ఆశయాల కొరకు పనిచేస్తుంది. బరాబరిగా మేము ఆయన ఆశయాల్లో కొనసాగిస్తాం. ఆ ఆశయాల కొరకు మేము చివరి వరకైనా మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, మనం ఎవ్వరికి ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. రానున్నది బహుజన రాజ్యమే, అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి మనం ఏ రోజు, ఎందుకంటే ఎంత పెద్దవానైనా ఒక చిన్న చినుకుతోనే ప్రారంభమవుతుంది. ఈ తెలంగాణ ఉద్యమం కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు సచ్చేటప్పుడు అది వస్తుందా సత్తదా, ఇప్పుడు ఏడొస్తుంది, కేసీఆర్కి ఏం పని లేదని అన్నారు. కానీ వాదాన్ని మొత్తం తెలంగాణ ప్రజలు ఏకతాడిపైన ఎత్తుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈరోజు కేసీఆర్ కోరుకున్నటువంటి రాజ్యాధికారం, కానీ మనం కోరుకున్న రాజ్యాధికారం రాలే. మనం కోరుకున్న రాజ్యాధికారం రావాలంటే ఈ బహుజన్ సమాజ్ పార్టీ బహుజనులంతా ఏకమై కలిసి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. సాధిద్దాం మహనీయుల ఆశయాలను, సాధిద్దాం మహనీయుల ఆశయాలను, సాధిద్దాం మహనీయుల ఆశయాలను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు. సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను, సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను. జై భీమ్. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా చిలుకూరు నుంచి బీఆర్ఎస్ ఎస్సీసీఎల్ మండల కన్వీనర్ మొలుగూరు నాగరాజు ఆధ్వర్యంలో 150 మంది కులాలకు అతీతంగా హైదరాబాద్ బయలుదేరారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరిదేవి, ఎంపీడీఓ కె ఈదయ్య, సైదయ్య తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు మనందరికీ కూడా తెలియజేస్తూ, మన తెలంగాణ ప్రభుత్వం మరి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరికీ కూడా ఒక దళితులే కాకుండా అందరూ అన్ని వర్గాల సబ్బండ వర్గాల ప్రజలు గర్వించదగ్గ విషయంగా మనం భావిస్తూ, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మన వైపు నుంచి, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్ని వర్గాల ప్రజల వైపు నుంచి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన ప్రభుత్వం ఇప్పుడు అనేది ఎంతో సంతోషించదగ్గటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి మనందరం కూడా ఎంతో అండగా, అదేవిధంగా అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి 2 విషయాలు. అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాసిన తర్వాత పార్లమెంటులో నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆ రాజ్యాంగాన్ని అప్పచెప్పిన తర్వాత ఇంటర్నేషనల్ మీడియా, అంటే అంతర్జాతీయ మీడియా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అడిగింది. అంబేద్కర్ గారు, ఈ దేశంలో అణగారిన వర్గాల నుంచి అంతరానితనాన్ని, అస్పృశ్యతని, అవమానాలను ఎదుర్కొన్న మీరు ఈ
ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు. కాబట్టి ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇక నుంచి ఈ దేశంలో అంటరానితనం కానీ, అస్పృశ్యత కానీ, అసమానతలు కానీ ఉండవని అనుకోవచ్చా అని అప్పుడు ఇంటర్నేషనల్ మీడియా పార్లమెంట్ భవన్ ముందు అంబేద్కర్ గారిని అడగడం జరిగింది. అప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ఈ రాజ్యాంగాన్ని నేను రాయనైతే రాశాను, దీనిలో ఉన్న ఫలాలు పేదవాడికి అందేది అందంది పాలించే వారి చేతిలో ఉంది. రాజ్యాంగ ఫలాలు పేదవాడికి దక్కాలంటే దామాషా ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం కావాలి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాలు వెనుకబడినటువంటి వర్గాలు చట్టాలు చేసే దగ్గర ఉన్నప్పుడే ఈ రాజ్యాంగానికి సముచితమైన. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచెర్ల మండలం గని ఆత్కూరులో విషాదం చోటు చేసుకుంది. 3 విద్యార్థులు ఆత్కూరు వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లారు. వీరిలో 2 గల్లంతు కాగా స్థానికులు వారిని వెతికి బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న వారిని హుటాహుటిన హాస్పిటల్కి తరలిస్తుండగా మరణించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. నేను ఒడ్డు మీద ఉన్నోడి దగ్గర వస్తాను అక్కడికి వెళ్ళిన వెంటనే 4 వేసుకుని వెళ్ళాను సార్. అక్కడికి నేను నలుగురు తీసుకెళ్ళి మేమే తీసాను. అక్కడ లోపల కూడా లిఫ్ట్ చేశాను. నేను అక్కడే జరిగింది ఆత్కూరు ర్యాంపు ఎక్కడ ర్యాంప్ రోడ్ ఆత్కూరు పక్కన మధ్యలో ఎదురుగా రోడ్ మనం వెళ్తే ర్యాంపూర్ వెళ్తాం, పక్కన వెళ్తాం ఎదురుగా రైట్కి వెళ్ళిపోవాలి. రోడ్డు అది చిన్న కాలంలో ఉంది సార్, ఓపెన్ గా ఉంది. ఇంత లోపు వచ్చింది సార్. అక్కడ లోతు కూడా ఉంది సార్, గొంతులు కూడా ఉన్నాయి. మా గొంతులో పడిపోయారు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కలిగి ఉండాలి. ప్రజలకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి హితవు. కేసీఆర్ కు దళిత బహుజనులు ఎల్లవేళలా రుణపడి ఉంటారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యాఖ్య. ఇన్వెస్టర్లకు ఎలాంటి అన్యాయం జరగదు, త్వరలోనే న్యాయం చేస్తాం. హీరా గ్రూప్స్ సీఈఓ డాక్టర్ నౌహెరా షేక్ స్పష్టీకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.